హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ న్యూస్. ఇక మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీకి సంబంధించి క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంతో తర్వాత జరిగిన పోరాటంలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్న వ్యక్తి గడ్డం శ్రీనివాస్, ఓయూ విద్యార్థి నాయకులు ఇక మన ముందున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రెండు అంశాలు పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉన్నాయి. ఒకటి, బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, పద్మ పురస్కారాలకు సంబంధించి బండి సంజయ్ గద్దర్కి మేము ఎందుకు ఇస్తాము, ఇవ్వబోము అనేది కూడా తేల్చి చెప్పిన పరిస్థితి ఒక పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చకు మాత్రం వస్తా ఉన్న నేపథ్యం. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంశం కూడా దాదాపు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పటి నుండి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి ఉంది. ఇంకా రెండు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఎస్సీ వర్గీకరణ పైన ఇటు మాలలు మాదిగలు పెద్ద ఎత్తున విడిపోయి కొట్లాడుతున్న సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రెండు అంశాలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే ప్రశాంత్. ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్, బాగానే ఉన్నాం. ఓకే. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన? ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఎట్లా ఉంది? నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన అసలు పార్టీలు అవలంబిస్తున్న తీరు ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిమ్మరసం దాగి ఖమ్మముల మన దొరగారు అమ్ముకున్నప్పుడు, ఆ నుండి నిమ్స్కు తరలించినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని ఇక తెలంగాణ రాదు, ఎవరు తేలేరు అన్నటువంటి సందర్భంలో ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారు తెలంగాణ మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులుగా, నిరుద్యోగ జేఏసీ జనరల్ సెక్రటరీగా అప్పుడు క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో ఇక రాదు, ఇక ఇంకా ఎప్పటికీ తెలంగాణను మర్చిపోవాలి ఉద్యమం అన్నటువంటి సందర్భంలో ఆర్ట్స్ కాలేజీ ముందర రాత్రి 7:30, 8:30 ప్రాంతంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరి విజయతీరాలకు చేర్చినటువంటి సందర్భం ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారు. ఈ తెలంగాణ ఉద్యమం ఒక వ్యక్తి చేస్తే, ఎవరో వ్యక్తులు చేస్తే తెలంగాణ రాదు. ఇది ప్రజా ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం, ప్రజలే దీన్ని నడిపిస్తారు. మరీ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకత్వం మీద దీన్ని ప్రజలలో తీసుకుపోతారు, తెలంగాణను తెస్తారు. ఆ విద్యార్థులే దీన్ని నాయకత్వం వహించి ఖచ్చితంగా తెలంగాణ తెస్తారనేటువంటి సందర్భంలో గద్దర్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎన్సీసీ గేట్ వరకు ఒక పాడగట్టి, బిడ్డ నువ్వు దాగింది నిమ్మరసం కాదు, తెలంగాణ విద్యార్థుల యొక్క రక్తాన్ని దాగినావు, అమరవీరుల యొక్క రక్తాన్ని దాగినావు, నువ్వు ఉద్యమాన్ని నమ్ముకున్నావు, నువ్వు హైదరాబాద్కి ఎట్లా వస్తావు చూస్తాం, నీ సంగతి ఏందో చూస్తాం, తెలంగాణను ఎవడపుతున్నాడో చూస్తాం, ఎట్లా రాదో కూడా చూస్తాం అని ఛాలెంజ్ ఇస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకుపోయి నలుదిక్కుల వ్యాపింపజేసి విద్యార్థులే నాయకత్వం వహించి విద్యార్థులే ప్రజలలోకి పోయి అన్ని కులాలను, మతాలను, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా 2009లో విద్యార్థి జేఏసీని ఏర్పరిచినాం. ఆ విద్యార్థి జేఏసీనే స్పిరిట్గా తీసుకొని దానే మళ్ళీ పొలిటికల్ జేఏసీ కూడా ఏర్పడ్డది. అన్ని పార్టీలకు అతీతంగా ఫస్ట్ విద్యార్థి జేఏసీ ఏర్పడ్డాకనే పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డది. అట్లా తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాల కొరకు, ఈ సమాజం కొరకు, దేశంలో ఉన్నటువంటి యువత కొరకు, భవిష్యత్ తరాలు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి ప్రజాస్వామిక పునాదుల డిమాండ్ల మీద తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ సమాజం కొరకు, ప్రజల కొరకే, ప్రజల అంతిమంగా ఆయన చరమాంకం వరకు కూడా గద్దర్ గారు ఒక లెజెండ్. ఆయన నన్ను ఈరోజు అట్లాంటి అన్ని వర్గాలకు పనిచేసినటువంటి సమాజ హితం కొరకు నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తుల గురించి ఈరోజు చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు బేషరతుగా గద్దర్ గురించి నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పి ఈ ప్రజలకి రైట్ అంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
అంటే ఎందుకు ఈ వ్యాఖ్యల వెనకాల ఉద్దేశ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గద్దర్ గారికి సంబంధించి దాదాపు యూనివర్సిటీ నుండి గద్దర్ గారితో మీరు వెన్నంటి ఉన్నారు. ఆళ్ళ ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆయనతో పాటు ప్రతి మూమెంట్‌లో పాల్గొన్న సందర్భాలు కనపడ్డాయి. అత్యంత దగ్గరగా ఉన్న గద్దర్‌కి సంబంధించి గద్దర్‌ని ఈ వ్యాఖ్యలను అంటే ఆయన ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, చాలామంది పోలీసులను చంపిన వ్యక్తి, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను గూడా చంపించిన వ్యక్తి అనేది గూడా పెద్ద ఎత్తున ప్రచారం. దానికి సంబంధించి బండి సంజయ్ వ్యాఖ్యల్ని ప్రధానంగా గద్దర్‌కి దగ్గరగా ఉన్నాను. మీరెట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? బండి సంజయ్ అనేటాయన, ఆయన ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఆయన. అది అదృష్టం బాగుండి ఆ బీజేపీలో ఎవరు గతి లేక, దిక్కు లేక బండి సంజయ్ లాంటి వ్యక్తిని కూడా ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్‌ని చేసుకున్నారు బీజేపీలో. అది వాళ్ళ దౌర్భాగ్యం, వాళ్ళ దురదృష్టం అది. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ భావజాలం, మతతత్వము ఇదే స్పృహ లేకపోవడం అంటూ దీన్ని. ఆ బీజేపీలో ఇట్లాంటి నాయకులు రావడం అనేది ఆ బీజేపీ పార్టీ దురదృష్టం అంటున్నా. మరి ముఖ్యంగా అందులో పనిచేసేటటువంటి ప్రజాస్వామిక వ్యక్తులు ఎవరైతే, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే లౌకికతత్వాన్ని, మరి ముఖ్యంగా లౌకికతత్వాన్ని గౌరవించే వ్యక్తులు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అసలు సెక్యులర్ పదానికే వ్యతిరేకం కదా వాళ్ళు. సెక్యులర్ పదమే వ్యతిరేకము, అసలు వాళ్ళు ప్రజాస్వామ్యంకే వ్యతిరేకము, రాజ్యాంగానికే వ్యతిరేకము. అసలు అసలు లేదు అంటే ప్రధానంగా ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అంటే కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడిన సందర్భం, ఆయనకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? నిజంగా బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి మాత్రమే మాట్లాడారు. పార్టీకి సంబంధించి పార్టీలో జరుగుతున్న పరిణామాలు, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటారు. ఐడెంటిటీ క్రైసిస్ అనుకోవాలి ఒక రకంగా. ఆయనను బీజేపీ పార్టీ అధ్యక్షునికి తప్పించడం, ఇప్పుడు ఆయన మళ్ళీ ఏదో కేంద్ర మంత్రిని, ఆయన కేంద్ర మంత్రి అన్నటువంటి స్థాయిని మర్చి ఈరోజు మాట్లాడేటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కేంద్ర మంత్రి అంటే ఇక్కడ ఈ సమాజం కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైతే ఇంటెలెక్చువల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో, అంటే అంతిమంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి సంస్థలు, పార్టీలు ఒక బండి సంజయ్ లాంటి వ్యక్తి ఆయన కేంద్ర మంత్రి స్థాయిని కూడా మర్చిపోయి ఆయన ఇంటెన్షనల్గా ఏముంది, ఆయన పార్టీ, ఆయన కార్యకర్తలు అంటే ఒక 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 మతతత్వంతో కూడుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలం అనేది ఉంటుంది చూడు, అదే సెంట్రలైజ్డ్ గా, అదే బేస్డ్ గా పనిచేసి మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రి అంటే గట్లుంటుందా? కేంద్ర మంత్రి అంటే ఈ దేశానికి మంత్రి, మరి ముఖ్యంగా రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి కదా. ఆ స్థాయి ఏంది, ఆయన మాట్లాడే విధానం ఏంది, ఆ డైలాగులు ఏంటివి, ఆయన ఇంటెన్షనల్ గా మా కార్యకర్తలను చంపినటువంటి వ్యక్తి అన్నటువంటి అంటే ఆయన ఏజెంట్ ఏంటంటే జై భారత్ మాత అనేటోడే, జై శ్రీరామ్ అనేటోడే, జై హింద్ అనేటోడే మా పార్టీకి మూల సిద్ధాంతం, మేము నేను వాళ్ళకే మంత్రి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? కేంద్ర మంత్రి అంటే ఓన్లీ బీజేపీ కార్యకర్తలకే మంత్రి? ఈ దేశానికి మంత్రి కదా, ఈ రాష్ట్రానికి ప్రతినిధి కదా. అరే ఆ స్థాయిని మర్చి ఎట్లిస్తారా గద్దరు మా కార్యకర్తలను చంపిన అన్నది ఎంత దుర్మార్గమైన, అంటే ఆయన నేరో మైండెడ్ విధానం అది. ఆయన ఒక సంకుచితమైనటువంటి వ్యక్తిత్వము, ఆలోచన విధానానికి నిదర్శనము, ఆ విచక్షణ అనేది ఆయన కనబడుతోంది. అంటే నేను కూడా రాజకీయాల్లో ఉన్నాం, ఉద్యమాలలో ఉన్నాం, సామాజిక ఉద్యమాల్లో ఉన్నాం, దళిత ఉద్యమాల్లో ఉంటున్నాం. అన్ని సామాజిక అంశాల మీద, ప్రతి అంశాల మీద నిరంతరం విద్యార్థులుగా, ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్గా పనిచేసినటువంటి అనుభవము, ఉద్యమాల్లో ఉన్నాము, డాక్టరేట్లు తీసుకున్నాము, రాజకీయ ఉద్యమాల్లో ఉంటున్నాం, సామాజిక ఉద్యమాల్లో ఉంటున్నాం, దళిత ఉద్యమాలలో చూస్తూ ఉన్నాం. మతం ఏంది, కులం ఏంది, కోర్ సిద్ధాంతం ఏంది, అసలు లౌకిక తత్వం ఏంది, సెక్యులరిజం అంటే ఆయన బండి సంజయ్ మాట్లాడిన వెనకాల ఉద్దేశం ఏముందంటారు? నిజంగా పార్టీకి సంబంధించిన నాయకులే ఆ పార్టీ ఏం మాట్లాడిచ్చిందా అంటే? పార్టీ మాట్లాడిచ్చింది, అందులో కూడా ప్రజాస్వామికవాదులు ఉన్నారు. వాళ్ళు కూడా కొందరు ఇంటర్నల్ గా బాధపడుతున్నారు. మాకు సమాచారం కూడా ఉన్నది. ఎవరు? ఎస్, ఇక అవి మీడియా అంటే ఓపెన్ గా చెప్పలేం. అన్న గిట్లా మాట్లాడడం తప్పే, ఆయన అట్లా ఒక లెజెండ్, ఒక ఐకాన్, ఒక ప్రజా యుద్ధన, ఒక గద్దరనను అట్లా మాట్లాడడం మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు అనేది బాధపడతారు. మాతో మాట్లాడుతారు కదా. అంటే అదే ఇప్పుడు
ఆయన బండి సంజయ్ అన్నట్టయినా ఆయన వచ్చినట్టు విధానం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మీరు కూడా జర్నలిస్ట్‌గా గాని మీడియా వ్యవస్థలో ఉన్నారు గదా! హ్మ్. ఆయన ఒక నిజామాబాద్ నుండి ఒక కార్పొరేటర్ కరీంనగర్ ఏరియా నుండి వచ్చిండు ఇట్లా. హ్మ్. వచ్చి ఆయన కార్పొరేటర్ స్థాయి నుండి ఇక ఆ బీజేపీ పార్టీ అధ్యక్షుడయిండు. దాని తర్వాత ఎంపీ అయిండు. హ్మ్. మొన్న ఎమ్మెల్యేకి పోటీ చేస్తే అడ్రస్ లేకుండా ఓడిపోయిండు. మళ్ళా తర్వాత ఎంపీకి పోటీ చేసారు. ఆయన ఏదో గెలిచిండు. ఆయనను కేంద్రం నుండి తీసుకోవాలి కాబట్టి ఆ రెడ్డిని ఒకాయనను కిషన్ రెడ్డిని ఈయన బీసీ సామాజిక వర్గం నుండి హ్మ్. తీసుకుందామని ఒక సామాజిక సమీకరణ దృష్టినే తీసుకుర్రు తప్ప, హ్మ్. ఆయన నిజంగానే ఒక ఉన్నత మేధావి, హ్మ్. లేకపోతే సమాజంలో ఒక అవగాహన, హ్మ్. ఒక రాజకీయ అవగాహన ఉంది. నిజంగా ఈయన డెమోక్రటిక్‌గా ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాడు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు. ఈ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయికి తగ్గటువంటి వ్యక్తి అయితే నేనైతే పర్సనల్‌గా నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే అట్లున్న వ్యక్తి గిట్లున్నాడు. ఈ రకంగా ప్రవర్తించడు, ఈ రకంగా మాట్లాడాడు. గిట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. అందులో కూడా బీజేపీలో వివిధ శాఖలున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బీజేవైఎం, ఏబీపీ లాంటివి ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు మిత్రులే. మేము నిరంతరం కలిసి తిరుగుతా ఉంటాం. అందులో కూడా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులున్నారు. బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు అందులో కూడా. అందులో సెక్యులర్ ఏదైనా పార్టీ దేశంలో ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అన్ని మతాలు, అన్ని కులాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి. వ్యక్తులు గద్దర్ అన్నట్టు ఆయన ఒక ఐకాన్ కదా, ఒక లెజెండ్ కదా. ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసిన మొన్న రామాంజనేయులు దానికి పోయి కూడా పాటలు పాడిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హత్తుకున్నారు, గౌరవించిండు. గద్దర్జీ నమస్తే అని వంగి దండం పెట్టినటువంటి సీన్లు మనం చూసినాం కదా. మరి ప్రధాని వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి అద్వానీ, వాజ్పేయి లాంటి వ్యక్తులు గిట్లాంటి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ వేదికల మీద గద్దర్ను పార్టీలకు అతీతంగా గౌరవించి ఒక లెజెండ్ గా చూసి ఆయన అంటే ప్రాణాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది, అభిమానులు ఉన్నారు. ఆయన కూడా ప్రాణత్యాగాలు చేసి సమాజం కొరకు నిరంతరం పాటుపడిండు కదా. ఆయన ఎవరిని చంపిండు, ఎక్కడ చంపిండు, ఎందుకు చంపిండు, ఏం మాట్లాడాలి అవి? బండి సంజయ్ మాట్లాడే విధానం అది మార్చుకోవాలి. అదేదో సెన్సేషనల్ అవుతుంది. ఒక 4-5 రోజులు నేను ఏదో న్యూస్లలో, పేపర్లలో, టీవీలలో ఉంటా నేను మాట్లాడతానంటే బండి సంజయ్ గారు మీరు అది మార్చుకోవాలి. ఆ విధానం ఏం చేస్తారు? డిమాండ్ ఏం చేస్తారు? నిజంగా డిమాండ్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా. గద్దర్ గారికి క్షమాపణ చెప్పాలి. పద్మశ్రీ కొరకే ఆయన మాట్లాడండి. పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, పద్మభూషణ్లు అనేటి గద్దర్ గారికి భారత అది అవసరమా? అరే నాయన, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుగురు, నేను చెప్తున్నా ఇప్పుడు, ప్రపంచంలో ఈ మానవ జాతిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులలో సామాజిక అంటే ఈ ప్రపంచంలో సర్వేలు తీసుకుంటే అత్యధిక ప్రభావితము తక్కువ కాలంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసి, చైతన్యం చేసి, ఆలోచింప చేసేటువంటి పాట విధానం, ఆట విధానం, మాట విధానం. ప్రపంచంలో నలుగురు వ్యక్తులుంటే అందులో మన దేశం నుండి గద్దర్ గారు ఒకరు. అది చరిత్ర. బండి సంజయ్ ఏంది, పద్మశ్రీ అవార్డులు ఏంది, మీరిచ్చే పద్మశ్రీలు ఎందుకురా నాయన గద్దర్కి? ఆయననే పెద్ద రత్న, ఆయననే ఒక ఐకాన్, ఆయననే దేశాన్ని ఒక 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 ఊపి ఒక కదిలించినటువంటి ఈ మానవ జాతిని ఒకసారి ఎన్నో సంవత్సరాలు చైతన్యంలో ఉంచినటువంటి చరిత్ర. ఈ పద్మశ్రీలు ఇస్తే ఆయన గుర్తింప? పద్మశ్రీలు ఆయనకు కాదు ఇవ్వాల్సింది. ఆయనకి ఇస్తే ఆ పార్టీల యొక్క గొప్పతనం పెరుగుతుంది. అది ఆయన దురదృష్టం. అది మేము 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 ఎందుకు ఇప్పుడు సంతోషపడుతున్నామంటే ఆయనకు పద్మశ్రీ ఇవ్వకపోవడం మంచిగా. నేను చెప్తున్నా, ఇస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని తగ్గించేటోళ్ళం అవుతుంటుంది. ఆ పార్టీ ఇంకా తగ్గించేటోళ్ళు అవుతుండ్రు. ఇవ్వకపోవడం మంచిగా. ఇప్పుడు ఇచ్చింటే కదా. అంటే పద్మశ్రీలు ఎట్లా ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎట్లా వస్తున్నాయి మనకు తెలియదు. ఈ సమాజానికి అందరికీ తెలుసు కదా. ఈ పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు ఇక దాని గురించి మాట్లాడితే, ఇక నగ్నంగా సత్యంగా నిజాలు మాట్లాడితే ఒకడొకడు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మరి ముఖ్యంగా ఈ పద్మశ్రీల గురించి, గద్దర్ గురించి ఎవడన్నా ఇప్పుడు కూడా చెప్తున్నాం. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఈ చర్చ ద్వారా చెప్తున్నా, ఎవడైనా సాహసం చేసి సెన్సేషనల్ కొరకు నా పేరు ఇంకా ఒక 4-5 రోజులలో పేపర్లలో, టీవీలలో నానాలే, వినాలే అన్నటువంటి ఆలోచన ఎవడన్నా ఉంటే ఏ పార్టీలోనే ఉన్నాను, అది బీజేపీ అయినా కావచ్చు, బీఆర్ఎస్ అయినా కావచ్చు, ఇంకే పార్టీలోనే ఉన్నాను, ఆయన గురించి చులకనగా మాట్లాడేటువంటి ఆలోచన వచ్చినా, ఒకవేళ మాట్లాడినా జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సందర్భంగా చెప్తున్నాం. ఏం చేస్తారు?
ఎస్ ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం బ్రదర్. ఉమ్, మేము చెప్తున్నాం. ఉమ్, ఎందుకంటే ఆయన త్యాగం అట్లా. ఉమ్, ఆయన చేసినటువంటి త్యాగము, ఆలోచన చేసినటువంటి ఉద్యమంలో అసలు తెలంగాణ ఉద్యమమే అయిపోయింది. ఇక ఎవ్వరి నుండి కాదు అన్నటువంటి సమాజంలో ఆ సందర్భంలో ఉమ్, ఆయన ఈ సమాజం కొరకు చనిపోలే బుల్లెట్లు కూడా శరీరంలో దాచుకొని చనిపోయేంత వరకు కూడా బుల్లెట్ ఇంకా ఉండే. ఉమ్, ఎవరు ఆయన వ్యక్తిగతంగా కొరక, ఆయన పదవుల కొరక, పైసల కొరక, రాజకీయ యావం ఉండే ఆయనకు. ఉమ్, సమాజం కొరకే కదా. ఎక్కడైతే అణచివేత ఉన్నదో, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉన్నాయి, ఆక్రమణలు ఉన్నాయి, దుర్మార్గాలు ఉన్నాయి, ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో అవన్నిటిని ఎదుర్కొని ఈ ప్రజలను ఆలోచింపజేసే విధానం పాట. పాట అనేది పాట ద్వారానే సమాజంలో అనామకునికి కూడా అక్షర జ్ఞానం తెలుగుని వ్యక్తి కూడా పాట ద్వారానే వింటాడు, చైతన్యం అవుతాడు, ఆలోచిస్తాడు. ఇదే పాటని ఆయుధంగా ఎంచుకున్నటువంటి చరిత్ర పాఠకాలు చాలా మంది ఉన్నారు దేశంలో, ఈ భూమి మీద. ఉమ్, కానీ గద్దర్ లాంటి ఆ నోటి నుండి వచ్చేటువంటి తూటాలు లాంటి మాటలు, పాటలు ఈ సమాజాన్ని ఉవ్వెత్తున ఒకసారి ఇట్లా నిలిపినటువంటి లక్షలాది మందిని. ఈరోజు ఒక రాజకీయ పార్టీ ఒక 2-3 లక్షల మందిని గ్యాదర్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టే పరిస్థితి చూస్తున్నాం. ఉమ్, కానీ ఆయనకు ఏ ఖర్చు లేకుండా ఉమ్, ఒక స్టేట్మెంట్ తోన ఆ కాలంలో మీడియా కూడా అంతంతనే, కానీ లక్షలాది మందిని 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల మందితోనే సభలు చేసినటువంటి చరిత్ర గద్దర్ గారికి ఉన్నది కదా. ఉమ్, మరి అట్లాంటి ఒక త్యాగ పురుషుని చులకనగా మాట్లాడుతుంటే జ్ఞానం లేనోళ్ళు, ఇడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు, ఈ మధ్యలో రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, పదవులు వచ్చినంత మాత్రాన్నే పెద్ద మోతబర్లమైనాం, మేము ఎవరిని పడితే ఎవరిని మాట్లాడతాం, ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతాం అంటే చూస్తూ ఊరుకోవడానికి గద్దరు అభిమానులుగా మరి ముఖ్యంగా తెలంగాణ సమాజంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా, సంఘాలకు అతీతంగా కూడా గద్దర్ అన్నట్టయినా ఒక పార్టీకో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో పరిమితం కాదు. ఈ సమాజం, సమాజ వ్యక్తి, సమాజ సంపద. ఆయన దిక్సూచి, ఒక ధైర్యం, ఒక దమ్ము, ఒక నమ్మకం. అది కదా గద్దరు. ఏదో ఇప్పుడు కేంద్ర మంత్రి అయినాం, పదవులు ఉన్నాయి నా దగ్గర, మంది మార్బలం, పైసా, ప్రతారం ఉన్నదనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమైతే అంటే ఊరుకోనంటే మళ్ళొకసారి ఇట్లాంటి దాడులు మేము మేము రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్యంగా ఉండేటోళ్ళం, లౌకికతత్వాన్ని అలవర్చుకున్నోళ్ళం, అలవాటు ఉన్నోళ్ళం, డెమోక్రటిక్ గా ఎట్లా ఇబ్బంది పెట్టాలో, ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆ జ్ఞానము, విచక్షణ ఉన్నోళ్ళం మేము. దాడుల ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది అంటే గద్దర్కు కొత్త ఏం కాదు, మాలాంటి కొత్త ఏం కాదు దాడులు, అవి చేయాలనుకుంటే. కానీ మేము ఆయన వారసులుగా, అభిమానులుగా, లౌకిక తత్వంలో, ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగాన్ని గౌరవించే అంబేద్కరిస్టులుగా రాజకీయంగా ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. సమాజంలో ఎట్లా బుద్ధి చెప్పాలా సామాజిక అవగాహన ఉన్నది, రాజకీయ అవగాహన ఉన్నది. అన్ని రకాలుగా విచక్షణతో కూడుకున్నటువంటి గద్దర్ వారసులు మేము. మాకేం కొత్త కాదు, ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలనేది మాకు బాగా తెలుసు. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, 1-2 సార్లు ఆలోచించుకొని అట్లాంటి వ్యక్తులని, అట్లాంటి ఐకాన్స్ అని, అట్లాంటి త్యాగ పురుషులను మాట్లాడేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా, హెచ్చరిక చేస్తా ఉన్నా.